దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 134వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్ట్ అయితే సృష్టికర్త, ఆయనే సృష్టికర్త. ఈ ప్రపంచానంతటిని సృష్టించి పరిపాలిస్తున్న ఒక్క ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు అనే సబ్జెక్ట్లో మరి చెప్పుకుంటూ వస్తున్నా. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ ఈ 134వ ఎపిసోడ్లో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, యాక్చువల్గా ఏ యొక్క ధనాన్ని ఆశించకుండా, ఏ యొక్క స్వలాభం ఆశించకుండా ఆయన ఒక్కడే సృష్టికర్త అని తెలుసుకున్న వాళ్ళ 7 జీవిత చరిత్రలు చెప్తా వస్తూ ఉన్నా. వాళ్ళు ఏ స్వలాభం గురించి, ఏదో స్వస్థత గురించి, దేని గురించి వచ్చిన వాళ్ళు కారు. మహాజ్ఞానులు అన్ని చదివి, అన్ని గ్రంథాలు చదివి అవపోసన పట్టిన తర్వాత వారు ఈ దేవుడే కరెక్ట్ అని వచ్చి రావడమే కాక వాళ్ళకున్న సర్వస్వాన్ని దేవుడి కోసం త్యాగం చేసేసారు. వాళ్ళు ధనవంతులయ్యి మంచి హోదాల్లో ఉండి అన్ని గ్రంథాలు చదివి ఈ దేవుడే నిజమైన దేవుడు అని గ్రహించి ప్రభు వైపుకి వచ్చిన తర్వాత ఈ లోకంలో వాళ్ళు ఏమి పెద్దగా సుఖపడింది ఏమీ లేదు. కానీ ఇతరుల కొరకు దేవుడు ఆజ్ఞ మేరకు మరి వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎంతో కోల్పోయి ఈ యొక్క పరిచర్య చేసినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పుకుంటూ వస్తూ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అనేటువంటి ఆయన జీవిత చరిత్రలో ఒక సంఘటన తీసుకుని దాన్ని విస్తరించుకుంటూ వెళుతూ ఉన్నా. దేవుడు భవిష్యత్తు ఎరిగిన దేవుడు, భవిష్యత్తు చెప్పగల దేవుడు, ఆయన సృష్టికర్త. ఈ ప్రపంచం అంతా ఎప్పుడు లయమైపోద్దో తెలుసు. లయమయ్యే వరకు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందో ఆయన ముందే రాసి పెట్టేసి ఉంచేసాడు ఆయన ప్రణాళిక. ఆ సందర్భంగా మీకు చెప్పుకుంటూ వెళతా ఉన్నా. భవిష్యత్తు గురించి చెప్పగలిగిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు, నేను ఒక్కడనే దేవుణ్ణి అని ఎవరైనా అట్లా చెప్పగలిగి ఉంటే తీసుకురండి కూడా ఆయన చెప్పి ఆయన యెషయా గ్రంథంలో ఒక ఛాలెంజ్ లాగా చెప్పాడు. ఎవరైనా సరే భవిష్యత్తు గురించి ఇది జరుగుద్ది అని చెప్తే అది జరిగితే ఎవరైనా తీసుకురండి అని చెప్పాడు. అట్లా అథారిటీగా ఆయన చెప్పేసి మనకు చెప్పుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి చరిత్ర తీసుకున్నాం. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, ఒక బ్రాహ్మణ పండితుడు. ఆ యొక్క మరి బ్రహ్మదేవుడి గుడిలో పుష్కరలో, రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కరలో ఉన్న బ్రహ్మదేవుడి గుడి ప్రధాన పూజారి యొక్క కొడుకు ఈ యొక్క ధర్మప్రకాష్ శర్మ గారు. వీరు యేసు ప్రభువును అంగీకరించడం అనేది ఎలా జరిగింది అనేది వస్తూ, అసలు ముందుగానే యేసు ప్రభువును అంగీకరించకముందే ఆయనకి అసలు దేవుడు ఎవరో తెలియక సతమతం అవుతూ ఉండటం జరుగుతూ వచ్చింది. దేవుడికి ఏంటంటే ఈ ప్రపంచం అంతా ఆయన ప్రణాళికలో ఉంది. ఈ యొక్క కుటుంబం, వీరి కుటుంబం చాలా మంచి కుటుంబం, ఎంతో సేవ, ఇతరులకి, పేదలకి బాగా సేవ చేసేటువంటి కుటుంబం. అది ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ పేదలంటే వాళ్ళకి ద్వేషం లేదు, వారికి పేదలను బాగా ప్రేమించేవాళ్ళు. అటువంటి గాంధేయవాదుల కుటుంబం అది. ఆ కుటుంబంలో మరి ఎన్నో సత్క్రియలు చేస్తూ వస్తున్నారు, కానీ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు ఏమనుకున్నాడో వీళ్ళని ఎలా అయినా రక్షించాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలని చేయాలనుకుని ఒక ప్రణాళిక ఉండవచ్చు. ఈయనకి చిన్నపిల్లాడప్పటి నుంచి ఒక దర్శనం చూపించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ దర్శనమే మలుపు తిప్పేసింది ఆయన్ని. ఆ దర్శనమే ఆ కుటుంబం మొత్తం యేసు ప్రభువుని అంగీకరించినట్టుగా చేసుకుంటూ వచ్చింది. వాళ్ళు యేసు ప్రభు ఎవరో తెలుసుకోవటానికి ఉపయోగపడింది ఆ దర్శనం. ఆ దర్శనమే ఏంటి అంటే, ఆయన 8 సంవత్సరాల పిల్లాడప్పుడు ఒక స్త్రీ, యవ్వన స్త్రీని చూపించాడు. మళ్ళీ 15 సంవత్సరాల వయసు అప్పుడు చూపించాడు. మళ్ళీ 24 సంవత్సరాల వయసు అప్పుడు చూపిస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తూ ఉండి ఇట్లా చూపించగలిగిన దేవుడు, ఆ ఒక యవ్వన స్త్రీ ఎవరు, ఆయన పెళ్లి చేసిపోయే అమ్మాయి, ఆమెను చూపించుకుంటూ వస్తున్నాడు అనేది ఒక మొట్టమొదటి సందర్భం. 8వ సంవత్సరంలో ఉండగా ఒక దర్శనం కలిగింది దీనికి. ఇట్లా దేవుడు ఇంకా 16 సంవత్సరాలకి, ఈయన 8 సంవత్సరాలంటే ఈయన 24 సంవత్సరాల వయసులో ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ముందుగా ఇలా చెప్పగలిగిన దేవుడు ఇంకెవరూ లేరు, ఈయనే అని చెప్తూ ఇట్లా అనేకమైనటువంటి భవిష్యత్ విషయాలు నాకు 39 దర్శనాల ద్వారా చూపించారు. అందులో 37 నెరవేరిపోయి ఇంకా 2 నెరవేరాలని మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మరి భవిష్యత్తు గురించి ఆయన చెప్పాడు, అది జరిగిపోయినాయి అనేది చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఒక 12 చెప్పేశా. పాత నిబంధన దగ్గర అయిపోవచ్చింది. ఇక జకర్యా గ్రంథం వరకు వచ్చేసా.
కానీ పాత నిబంధనలో ఇంకా 2 మిగిలిపోయి ఉన్నాయి, నేను చూసే కూలంకషంగా. ఆ 2 కూడా మీకు చెప్పేస్తే ఆ తర్వాత కొత్త నిబంధనలోకి వెళతాం. అసలు పాత నిబంధనలో యేసు ప్రభు వారి గురించి అయితే 22 సార్లు ప్రవచనాలు ఉన్నాయి ఎక్కడన్నా కానీ. అయితే అందులో ఇంపార్టెంట్ ఒక 6 మాత్రమే మీకు తీసుకొచ్చి చెప్పా. ఇక భవిష్యత్తు గురించి విపరీతంగా చెప్పబడింది ఈ యొక్క బైబిల్ గ్రంథమే. తర్వాత ఏం జరుగుతుంది ఇక 2 సంఘటనలు మీకు ముందుకు తీసుకొస్తే అప్పుడు పాత నిబంధన అక్కడ అయిపోయిన తర్వాత కొత్త నిబంధనలోకి వెళ్ళాలని నా ఆలోచన. ఈ యొక్క ఎపిసోడ్లో మరి ఆ యొక్క మిగిలిపోయిన 2 ఏంటి, దేవుడు ఎట్లాంటి ప్రణాళిక, ఆయన సృష్టికర్త అంటాక రుజువులు. యాక్చువల్గా నేను ఇంత విస్తారంగా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఆయనే సృష్టికర్త అంటాక రుజువులు ఇవన్నీ. అసలు సబ్జెక్టే సృష్టికర్త. ఆయన ఈ లోకంలో మనకు కొత్తగా స్పెషల్గా ఏమి ఇచ్చినా ఏమి లేకపోయినా మన పుట్టుకకు కారణం ఆయన, మనం బ్రతికి బట్టగడుతున్నామంటే కారణం ఆయన. అది తెలుసుకుని ఇక నేను ఆయన వైపుకి వెళ్ళిపోవాలి మనం. ఇక అంతే తప్ప ఆయన కొత్తగా ఏమి ఇవ్వక్కర్లా. ఇలా తెలుసుకోకపోతే ఏం జరుగుద్దండి అంటే, తెలుసుకోకపోతే ఏమవుతామంటే ఏం కారు కానీ మీకు మళ్ళీ పరలోకం రాదు. తెలుసుకోకుండా చచ్చిపోతే పరలోకం రాదు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంతో అంత ఆనందిస్తావు, ఎంతో అంత మరి జీవితం అంతా చక్కగా గడుపుతావు. ఇక తర్వాత నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది తెలుసుకోకపోతే. తెలుసుకుంటే ఆయన్ని ఇక్కడ తర్వాత యుగ యుగాలు ఆయన దగ్గరే ఉండేటువంటి ఆ యొక్క పరలోక భాగ్యం దొరుకుతుంది. ఇది తేడా. కాబట్టి తెలుసుకోవటం అవసరం. ఇట్లా తెలుసుకుని వచ్చిన వాళ్ళ చరిత్రల్లో చెప్తూ, ఇప్పుడు వాళ్ళకేమైనా తక్కువ, ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు కోటేశ్వర్లు వాళ్ళకి ఏమైనా తక్కువ యేసు ప్రభువుని తెలుసుకోకపోతే ఏమన్నా అయిపోతుందా? ఏం కాదు. వాళ్ళు విగ్రహారాధన చేసే కుటుంబం, వాళ్ళు హిందువులు. మరి విగ్రహారాధన చేస్తున్నారని నెపంతో దేవుడు ఎవరినైనా శిక్షిస్తాడా? శిక్షించడు. దేవుడెవరో తెలుసుకోండి బాబు అంటాడు తప్ప, నువ్వు ఏదో విగ్రహాలుగా ఆరాధిస్తున్నావు, నన్ను వదిలేసి వాళ్ళు చేస్తున్నావు అని ఏమైనా శిక్షిస్తాడు? శిక్షించడు. వాళ్ళ జీవితాలు అవి వెళ్ళిపోతాయి. వాళ్ళ క్రియల ప్రకారం మంచి మంచి పనులు చేస్తే మంచి మంచి ఫలితాలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. కాకపోతే ఇక్కడ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. అది తప్పించడానికే దేవుడి యొక్క ప్రయత్నం అంతా కూడా. ఇప్పుడు దాంట్లో అట్లాంటిది, అప్పుడు అసలు దేవుడు ఎట్లాంటి ప్రణాళికలు వేస్తాడు, భవిష్యత్తు ఇది జరుగుద్దని చెప్తాడు, ఆటోమేటిక్గా జరిగిపోద్దా? జరగదు. దానికి దేవుడు వెనక హస్తం ఉండి ఎలా ఎలా జరగాలో అలా జరిపిస్తాడు. అది ఒక మాట చెప్తాడు, ఆ మాట ఎలా జరుగుతుంది అని చెప్తాడు. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29-30 వచనాలు చదివి అసలు దాంట్లో ఏముంది, దాన్ని అమలుపరచడానికి దేవుడు ఎట్లాంటి దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రణాళిక, ఎట్లాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయన సిద్ధపరిచాడు, ఎట్లా చేశాడు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అబ్బా, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. విషయాలు జరుగుతున్నాయి, సంఘటనలు జరుగుతున్నాయి, దాని వెనక ఇంత చరిత్ర ఉంటుందని ఎవరో ఊహించవు. ఏదో జరిగింది రాను, అది ఏదో జరగల, దేవుడే అది ఎలా జరగాలో అలా జరిపించాడు. ఏదో జరగల ఎక్కడ కూడా. 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 29-30లో ఏముందో చెబుతున్నాం. అంతటా యరబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవ్వడునూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇజ్రాయేల్ దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతను సీదోనియుల దేవతకును, కెమోషను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమ్మోనియుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను అని చెప్పాడు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇంత విస్తారంగా ఆయన రాశాడు, కానీ దాన్ని మీకు వివరంగా చెప్తాను నేను. అసలు ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తుకు పూర్వం ప్రభువారి ఈ లోకానికి రాకముందు సుమారు 935వ సంవత్సరంలో ఈ యొక్క అహియా ప్రవక్త ద్వారా
దేవుడు చెప్పాడు. 935 ప్రభువారి లోకానికి రాకముందు. అంటే సొలొమోను పరిపాలన అయిపోయి రెహబాము ఆయన కొడుకు అనేటువంటి రెహబాము వచ్చే ముందు జరుగుతుంది. సొలొమోను గారి పరిపాలన వస్తూ ఉంది. ఏంటి ఈ యొక్క దాంట్లో ఉన్నది ఏంటంటే, ఒక అహియా అని ఒక ప్రవక్తను పంపించి ఆయన చేతిలో వస్త్రం 12 మొక్కలు చేసి 10 మొక్కలు ఈయనకి ఇచ్చేసాడు, యరబాము అన్న ఆయనకి. ఈ యరబాము ఎవరు అని అంటే, ఈ యొక్క సొలొమోను కుమారుడు యువరాజు అయినటువంటి రెహబాము ఈ యొక్క రాజ్యానికి అధిపతిగా ఉండవలసింది. ఈ 12 గోత్రాలు పరిపాలించిన దావీదు గారు పరిపాలించిన, తర్వాత సొలొమోను గారు పరిపాలించిన 12 గోత్రాల జనం ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు. ఇప్పుడు ఈ యొక్క 12 గోత్రాల్లోంచి 10 గోత్రాల ఈ రెహబాము చేతిలోంచి తీసేయాలనుకున్నాడు దేవుడు. రెహబాము అంటే యువరాజు, నెక్స్ట్ ఈ 12 గోత్రాలను ఏలవలసిన వాడు. అతని చేతిలోని తీసేసి యరబాము అని ఇంకో ఆయనకి ఇవ్వదలుచుకున్నాడు. ఆయన ఎవరండి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఏమన్నా రాజకుమారుడు అంటే ఆయన రాజకుమారుడు కాదు. ఆయన సామాన్య జనంలోంచే వచ్చినటువంటి ఇజ్రాయెల్ జనంలోంచి వచ్చాడు. కాకపోతే మంచి బలాఢ్యుడు, ధైర్యము గలవాడు, మరి నమ్మకస్తుడు యరబాము అన్నాడు. ఆయనకి 10 గోత్రాలు ఇచ్చేయదలుచుకున్నాడు ఈయన. అది మిగతాది మాత్రమే ఈయనకి రెహబాముకి. ఏంటి, ఎందుకు చేయాలి ఇట్లా? ఆయన ఏమో సొలొమోను కొడుకు కదా రెహబాము, ఈయన దగ్గర నుంచి 10 గోత్రాలు తీసేసి ఎవరికో ఎందుకు ఇవ్వాలనుకున్నాడు? ఈ అహియా ప్రవక్తను పంపించి ఇదిగో నీకు ఇవ్వదలుచుకున్నాడు దేవుడు అని ఎందుకు చెప్పించాడంటే, సొలొమోను గారు చాలా తప్పులు చేశాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఈ మాటలన్నీ సొలొమోను గారు చేసినటువంటి తప్పులే. సొలొమోను గారికి దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యము అలాగే రాజ్యము ఇవ్వటమే కాక మంచి జ్ఞానం ఇచ్చాడు. మరి ఇంత మంచి జ్ఞానం ఇచ్చాడు కదా, మరి ఈయన ఎందుకు తప్పుడు పనులు చేశాడండి అని మీరు అనవచ్చు. జ్ఞానం అయితే దేవుడు ఇస్తాడు, కానీ దాన్ని ఉపయోగించేది మనమే. మన స్వేచ్ఛకు అడ్డురాడు. జ్ఞానమంతా ఉంది, గొప్ప రాజ్యం వచ్చింది, అన్నీ వచ్చినాయి. కానీ ఆయన చేసిన తప్పు ఏంటి అంటే 700 భార్యలు, 300 ఉపపత్నులు, 1000 మంది భార్యలను ఆయన చేసుకున్నాడు. ఇది సామాన్యమైన విషయం. ఒక రాజుగారు 1000 మంది భార్యలను చేసుకోవటమే కాక వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలే కాదు, అన్య దేశాల్లోంచి ఇతర దేశాల్లో ఉన్న చాలా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని చేసుకున్నాడు. ఆయన కంటికి కనిపించిన వాళ్ళ అందంగా ఉన్న వాళ్ళ అందరినీ చేసేసుకున్నాడు. అందులో ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చేసారు. సీదోనీయుల రాజకుమార్తెను ఒక ఆమెను చేసుకున్నాడు. వాళ్ళేదో సీదోనీయుల దేవత, ఆ దేవతను ప్రార్థిస్తూ ఉంటారు. సీదోనీయుల దేవత ఒక ఆమె అష్టారోతట. ఆమె సీదోనీయుల దేవత అష్టారోతు, ఆమెను ప్రార్థిస్తారు వాళ్ళు. ఆమెను చేసేసుకున్నాడు. అలాగే మోయాబీయుల్లోంచి చేసేసుకున్నాడు. ఈ మోయాబీయులు ఆరాధించేటువంటి ఆ దేవత ఎవరంటే కెమోష్ అనే దేవత. ఆ తర్వాత అమ్మోనీయుల్లోంచి చేసుకున్నాడు. వాళ్ళు ఆరాధించే దేవత పేరు మిల్కోము అని మొలెకు అని అంటారు ఆ దేవతను రకరకాల పేర్లతో. కాబట్టి ఇట్లా వేరే వేరే ఇతర జనుల యొక్క రాజకుమార్తెలను పెళ్లి చేసుకుని ఇక భార్యల మాటగా లొంగిపోయి ఇక భార్య చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేయమంటే అది చేయటం వచ్చాడు. మరి ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నటువంటి శాసనం, ఆ యొక్క విధి, ఆ యొక్క ఆజ్ఞ ఏంటి? వారు సృష్టికర్త అయిన దేవుని బిడ్డలు, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. ఇక మిగతా వాళ్ళ దేవుళ్ళు దేవతలు అని చెప్పటమే కానీ వాళ్ళు అసలు దేవుళ్ళే కారు. కాబట్టి అట్లా దేవుళ్ళు కాని వాళ్ళని దేవుడు అని అంటే నాకు మహారోషం అబ్బాయి అని చెప్పాడు. అదేంటండి, ఏదో దేవతలే ఏదో దేవుడు కదా, ఈయనకి ఎందుకు అంత రోషం అంటే, వాళ్ళు దేవుళ్ళు అయితే ఆయనకి రోషం ఉండదు, దేవుడు కాకుండానే దేవుడు అని పిలిపించుకుంటున్నారు, అది ఆయనకి రోషం. ఒక రాయి ఉందండి ఇక్కడ, ఏదో ఆ రాయి దేవుడా? కాదు. ఆ రాయిని దేవుడు దేవుడు అని మనం అంటున్నాం, అది రోషం ఆయనకి. దేవుడు నేను ఎక్కున్నా, ఇంకో దేవుడు లేడు, కానీ దేన్నో రాయిని పట్టుకుని దేవుడు అంటున్నారు ఏంటి వీళ్ళు? అది రోషం. పోనీ ప్రపంచం అందరి మీద ఈ బాధ్యత అప్పుడే పెట్టాడా? పెట్టలా. ఇజ్రాయెల్ ప్రజలకు పెట్టాడు. ఇదిగో నేను సృష్టికర్తను, మీరు అట్లా చేయొద్దు అన్నాడు. కానీ ఈయన చేసిన ఈ తప్పు వల్ల, ఈ భార్యల వల్ల
మరి అనేకమైన దేవతలకి మరి ఆ భార్య అడిగితే కాదనలేక వాళ్ళ దేవతల గుళ్ళు కట్టించాడు. భార్య దేవాలయానికి వెళ్తుంటే ఆమెతో పాటు మరి రాజుగారు కూడా వెళ్ళవలసి తప్పనిసరి పరిస్థితికి వెళ్ళిపోయాడు. వాళ్ళు నమస్కరిస్తే ఈయన కూడా నమస్కరించాడు. దేవుడికి ఎంత రోషం! దేవుడు కాని దాన్ని దేవుడని నువ్వు నమస్కరించవద్దు అని 10 ఆజ్ఞల్లో చెప్పేశాడు కదా. నీకు తెలుసు కదా దేవుడు కాని వాళ్ళు అని. ఇజ్రాయేల్ ప్రజలకి నీకంటే ఇజ్రాయేల్ ప్రజలకి మీకు తెలుసు కదా, మరి దాన్ని నువ్వు ఎట్లా పూజిస్తావు? అలా చేస్తూ వస్తే దేవుడు కోపం వచ్చింది. సొలొమోను గారికి వెంటనే శిక్షించాలి ఎంత నేరం చేసినందుకు. ఈ దేవతలు దేవుళ్ళు ఎక్కడ ఈ యొక్క ఇజ్రాయేలులో నింపేశాడు ఈ సొలొమోను గారు ఈ భార్యలను బట్టి. అసలు ఇజ్రాయేల్ దేశంలో ఈ యొక్క దేవతలు అనేవి ఎక్కడ ఇక ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా యెహోవా దేవుడి వైపే ఉన్నారు. కానీ ఈ సొలొమోను గారు ఇతర దేశాల యొక్క వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు దేవుళ్ళుగా చెప్పబడేటువంటి వాటిలన్నిటితో నింపేశాడు ఆ దేశాన్ని. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. వచ్చి శిక్షించాలంటే ఆయన తండ్రి ముఖం చూసి, దావీదు గారు గొప్ప భక్తుడు అందుకుని ఆయన వరకు ఆపి, ఈయన తదనంతరం ఈయన వచ్చే ఈ కొడుకు హయాంలో దాన్ని నేను శిక్ష అమలుపరచాలి అనుకున్నాడు. మరి ఇదేంటి, ఎవరో తప్పు చేస్తే మరి ఎవరి మీదకి వస్తుందంటే అది అంతే చెప్పాడు కదా. ఇప్పుడు నువ్వు చెడ్డవాడివైతే నీ బిడ్డ తరాన 3-4 తరాల వరకు కూడా ఆ పాపము తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ఆజ్ఞల్లో చెప్పేశాడు కదా. అలాగే మంచివాడు అయితే కూడా బిడ్డ తీసుకొస్తాడు. దావీదు మంచివాడు, మంచి పనులు చేశాడు కాబట్టి తన బిడ్డ అయినట్టు సొలొమోను మీద ఆ శిక్ష రాకోకుండా చాలా వరకు కాపాడింది. ఆ తండ్రి చేసినటువంటి పుణ్యం, పెద్దలు చేసిన పుణ్యం మనకు అక్కరకు రావటం అంటే ఇట్లా. దావీదు గారు చేసినటువంటి పుణ్యము సొలొమోను గారికి ఉపయోగపడింది. ఇక సొలొమోను గారు చేసినటువంటి పాపము ఆయన కొడుకు మీదకి వచ్చేసింది. ఆయన కొడుకు మన వాళ్ళ మీద వరుసనే వచ్చేస్తుంది. ఇక ఇది ఆజ్ఞ, దేవుడు చేస్తున్నటువంటి పరిపాలన. దేవుడి పరిపాలనలో ఇది రూల్. అయితే తప్పు చేసిన వాడికి ఈ లోకంలో ఉండగానే వాడికి శిక్ష. ఒకవేళ వాడి మీద శిక్ష విధించడానికి వీలు కాని పక్షంలో వాళ్ళ బిడ్డల మీదగా తీసుకొస్తా అన్నాడు. సొలొమోను మీద శిక్ష విధించడానికి ఎందుకు వీలు కాలేదు అంటే వాళ్ళ తండ్రి చేసింది. దేవుడు నమ్మదగినవాడు, న్యాయస్థుడు. దావీదు చేసిన పుణ్యం అంతా అక్కడ నిలవబడి ఉంది. మరి ఆ పుణ్యం అంతా మళ్ళీ కరిగిపోయేదాకా సొలొమోను ఏం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఆ పుణ్యం ధర్మం ప్రకారం ఆయన అట్లా తీసుకొస్తాడు కదా. ఆ క్రియల్ని బిడ్డ తరాన తీసుకొచ్చి ఫలితం ఇచ్చేది ఇది ఈ దేవుడే కదా. న్యాయం తప్పడు దేవుడు. కాబట్టి ఆ న్యాయం ప్రకారం ఆ ఉన్నటువంటి ఆ పుణ్యం, దావీదు గారు చేసినటువంటి పుణ్యం అంతా పోయేంత వరకు కూడా సొలొమోను కాపాడి, ఆ తర్వాత తరంలో రెహబాముకి ఆయన తండ్రి చేసిన పాపం వచ్చేటట్టుగా చేశాడు. ఇక ఆ పాపం వచ్చినప్పుడు ఏం చేయాలి దేవుడు ఏం చేయాలి? ఇక ఆ పాపం వచ్చింది కాబట్టి ఇంకా ఆయన సింహాసనం దెక్కముందే సొలొమోను గారు, రెహబాము సింహాసనం ఎక్కకముందే దేవుడు బ్రహ్మాండమైన ప్రణాళికలు రచించాడు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. దీని వెనక ఎంత ఉంటుందా? ఏదో దేవుడు చెప్పాడు సొలొమోను గారి మీద రావాల్సిన శిక్ష రెహబాము గారి మీద తేవాలని అనుకున్నాడు. వచ్చేస్తుంది అంటే ఎట్ట వచ్చేస్తుంది? ఆయన ఏం చెయ్యాలి కదా. దేవుడు ఏం చేశాడో చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. ఏం చేశాడు అనేది మీకు చూస్తే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఈ తునకలు ఇవ్వటం అనేది కంటే ముందే ఏది 10 తునకలు ఆ యొక్క అహియా ప్రవక్త ద్వారా ఆయనకి ఇప్పించడం అనేది ఆఖరి ప్రయత్నం. కానీ ఇంకా 2 ప్రయత్నాలు ముందే చేసి ఉంచాడు. రెహబాముకి శిక్ష రావడానికి 2 ప్రయత్నాలు చేసి ఉంచాడు ఇంతకు ముందే. ఏంటి ఆ 2 ప్రయత్నాలు అంటే మీకు ఆశ్చర్యం. అంటే దేవుడు ఎంతగా ఆలోచిస్తాడా ఆ శిక్ష రావటానికి? రెహబాము మీదకి శిక్ష రావటానికి దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఏ రకంగా శిక్ష తీసుకురావాలనుకున్నాం. మీకు అందరూ చెప్తున్నా ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ప్రభు రాకక ముందు 935 సంవత్సరాల క్రితం జరుగుతూ ఉంది. అక్కడ జరిగినటువంటి విషయం ఇది. 1 రాజుల గ్రంథం 11:14 ఏం చెప్తుందో చూడండి. యెహోవా ఎదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. ఎప్పుడైతే ఈ యొక్క సొలొమోను గారు పరిపాలన అయిపోవస్తుందో వెంటనే వచ్చి పడిపోయేటట్టుగా ఆ పక్కనే ఉన్నటువంటి ఎదోము దేశం, ఎదోమీయులు ఒక దేశం ఒకటి ఉంది. ఆ దేశం యొక్క హదదు అనేటువంటి ఒక ఆయన్ని రేపి అట్టిపెట్టాడట.
ఇక దానికి కారణాలు కూడా దేవుడు ఎట్లా వాడి కోపం ఎట్లా రావాలో ఆ విధంగా జరిగేటట్టుగా చూశాడు అంతే. సొలొమోను గారి మీద కానీ సొలొమోను కొడుకు మీద కానీ ఒక ఆయన రావాలి అంటే వీళ్ళ మీద కోపం ఉండాలి కదా. ఆ కోపం ఎలా వస్తుందో ఆ కోపం వచ్చే పనులు వీళ్ళు ఏం చేయాలో అవన్నీ చేయించాడు. అదంతా పెద్ద దూరం అయిపోద్ది కాబట్టి అంత చెప్పను. వాళ్ళకి కోపం వచ్చే పనులు సొలొమోను చేశాడు కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు ఎప్పుడు వచ్చి పడిపోదావా అని. సొలొమోను టైంలో అయినా పడిపోవచ్చు, ఆయన కొడుకు టైంలో అయినా పడిపోవచ్చు. అట్లా రెడీ చేసి అట్టి పెట్టింది ఎవరట? దేవుడేనట. యెహోవా ఎదోమీయుడైన హదదు అనే ఒకని సొలొమోనుకు విరోధిగా రేపెను. అది అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు. దేవుడే రేపాడు. ఇప్పుడు శిక్ష విధించాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వేరే వాళ్ళని వీళ్ళ మీద రేపుతాడు. అట్లాంటి ప్రణాళిక రచించి అమలు పరుస్తున్నాడంటే పరిపాలన ఆయన చేస్తున్నాడా లేడా? ఆయన పరిపాలన ఇట్లా సాగాలి, అంతేగాని ఏమీ చేయకోకుండానే దేవుడు అంటే ఎట్లా కుదురుతుంది? దేవుడు పరిపాలన చేస్తున్నాడు అంటానికి రుజువులు కావాలి. ఇదిగో ఇది పరిపాలన. హదదు అనే ఆయన్ని రేపి అట్టి పెట్టాడట దేవుడు. ఈ హదదు ఎవరయ్యా? ఎదోమీయుడు. ఎదోము ఎవరయ్యా అంటే ఇజ్రాయెల్ ప్రజలు కాడు, ఇతర జనులు. ఇతర జనుల్లో ఒక ఆయన్ని వీళ్ళ మీదకి రేపుతున్నాడంటే వాళ్ళ మీద ఈయనకి ఆధిపత్యం ఉందా లేదా? ఈ సృష్టికర్త అయిన బైబిల్ గ్రంథంలో దేవుడికి ఇజ్రాయెల్ ప్రజల మీద ఒకటే ఆధిపత్యం ఉందా? మిగతా వాళ్ళ మీద లేదా? ఇతర ప్రజల మీద ఉంది. ఇతర ప్రజల మీద కూడా ఆయనదే పరిపాలన అంటాకి ఇది రుజువు. హదదు అన్న ఆయన ఈ యొక్క ఇజ్రాయెల్ మీదకి రావటానికి రేపింది ఎవరు అంటే యెహోవా దేవుడు, బైబిల్ గ్రంథంలో దేవుడు. ఆ ఎదోమీయులు ఎవరిని పూజిస్తారు? వాళ్ళు ఎవరినో పూజిస్తారు. వాళ్ళు ఎవరిని యెహోవా దేవుడిని పూజిస్తారా? ఆరాధిస్తారా? వేరే దేవుళ్ళు పూజిస్తారు. కానీ ఏం జరుగుతుంది? సృష్టికర్త అయిన దేవుడి చేతిలో ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఏ దేశం రాజు అయినా ఏ దేశం మనిషి అయినా ఈయన చెప్పినట్టే జరుగుతుంది. కాబట్టి ఈయన హదదు అనే ఆయన్ని రేపాడు. ఇంత లోతుగా ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు నిత్యము అన్నీ చూసి పనులు జరిపిస్తున్నాడు, సృష్టిని నడిపిస్తున్నాడు. ఈ సృష్టిలో ఏది ఎట్లా కాబట్టి హదదును రేపి అట్టపెట్టాడు. ఇంకా ఆయన రాల ఇంకో ఆయన కూడా అట్లా రేపి అట్టపెట్టాడు. శోభాదేశీయుడైన రెజోను అని ఆయన్ని మళ్ళీ రేపాడట. అది కూడా మీకు చెప్తున్నా. 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదెజరు అను తన యజమాని యొద్ద నుండి పారిపోయిన వాడు. ఈ శోభా దేశం నుంచి ఒక ఆయన లేపాడు, రెజోను అన్న ఆయన, ఈయన మీదకి. దీనికి కారణాలు కూడా దేవుడే దాన్ని ఎలా మలచాలో మలిచాడు. ఈయన మీదకి లేవాలి అంటే ఆయనకి ఏదో అపకారం జరగాలి. అది ఎట్లా వీళ్ళ చేతుల్లో జరిగిందో అది జరిపించి వాళ్ళ కోపం వచ్చే చూసి ఇప్పుడు ఇంకో ఆయన ఎల్యాదా కుమారుడైన రెజోనుని లేపాడు. వీళ్ళ వంశం వేరు, వీళ్ళు ఇతర జనులు. ఇతర జనుల మీద దేవుడికి అధికారం ఉందా లేదా? ఉంది. నంబర్ 1 హదదు అన్న ఆయన్ని లేపేశాడు, ఆయన ఇతర జనులు. ఇప్పుడు శోభాదేశం నుంచి రెజోను అన్న ఆయన లేపేశాడు, ఈయన ఇతర దేశస్తుడే. 2 అయిపోయినాయి. ఇంకా చూస్తున్నాడు దేవుడు ఏ ఆప్షన్ మొదలుపెట్టి చేయాలా అని చెప్పి. ఇంకా సొలొమోను గారు ఇంకా ఇక దిగుతాడు. సొలొమోను గారు దిగేసి రెహబాము ఎక్కాలి. దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఏమి సొలొమోను గారి కుమారుడైనటువంటి రెహబాము ఎక్కుతాడు అనే దాంట్లో ఎక్కడా కూడా డిస్ప్యూట్ లేదు. రెహబాము ఎక్కుతాడు. కాబట్టి ఆ రెహబాము చేతిలోంచి తీసేయాలి. ఎట్లయినా రాజ్యంలో 10 గోత్రాలు తీసేయాలి. ఎట్లా తీసేయాలి అని చెప్పి ఆలోచించి యరబాము దగ్గరికి పంపించాడు. అహియా ప్రవక్తని పంపించి నీ దగ్గర 10 గోత్రాలు తీసేసి ఆయన దగ్గర మీకు ఇచ్చేస్తాను అబ్బాయి అన్నాడు. ఎవరికైనా ఆశే కదా, దేవుడు చెప్తున్నాడు. పైగా ఈయన ఒక అధికారి అంతే. వాళ్ళ రాజ్యంలో, సొలొమోను రాజ్యంలో ఈయన ఒక అధికారి అంతవరకే. అటువంటి ఆయనకి నీకు దీంట్లోంచి 10 ఇచ్చేస్తానని దేవుడు చెప్తున్నాడు అబ్బాయి అన్నాడు. ఎంత పెద్ద ప్రణాళిక రచించాడో దేవుడు చూడండి. అది ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఇది ఈ ఎపిసోడ్లో అవ్వదు. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని యొక్క కంటిన్యూషన్ తీసుకెళ్తాను. దేవుడు ఎట్లా నిత్యము కూడా ఆలోచించి ఈ విషయాలన్నీ జరిపిస్తున్నాడో మనం తెలుసుకోవటం అవసరం. ఇది ఇతర జనుల మీద ఆధిపత్యము ఈ దేవుడికి ఉంది అని చెప్పి 100,000 సంవత్సరాల నుంచి జరిగిన సంఘటనలు రుజువు అవుతూ ఉన్నాయి. కాబట్టి
ఇప్పటికైతే ఈ ఎపిసోడ్ ముగించుకుందాం. మరి తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తా. దేవుడి యొక్క మాటల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు ఈ 134వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపు నాకు దయచేశారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. ఈ ప్రపంచ దేశాలన్నిటి మీద ఆధిపత్యము మీకు ఉందని, ఈ పరిపాలనంతా మీరే సాగిస్తున్నారని, మీ యొక్క ప్రణాళిక ప్రకారమే ఏది జరగాలో అలా జరిపిస్తూ ఉన్నారని, మీ యొక్క హస్తము ప్రతి సంఘటన వెనుక మీ హస్తం ఉండి తీరుతుందని గ్రహించే విధంగా తండ్రి ఈ విషయాలన్నీ మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ యొక్క విషయ జ్ఞానాన్ని గ్రహించిన బిడ్డలందరూ కూడా వారితో పాటు ఉన్న ఇతర జనులతో వీటిని పంచుకుని మీ మీద పరిపాలన జరుగుతున్నది బైబిల్ గ్రంథం దేవుడితోటే, మీరు బ్రతికి బట్టకట్టడానికి కారణం ఆయనే అని వారు చెప్పగలిగే స్థితిలో ఈ జ్ఞానాన్ని ఉంచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. మరి ఈ యొక్క ప్రభువా ఎపిసోడ్ ఎంతటితో ముగించుకుండగా మీరు మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ టీవీ ప్రసారాలు వీక్షిస్తున్న బిడ్డలు అలాగే ప్రభువా నన్ను నా పరిచర్యకు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.